నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. కూర్చోండి, మీరు అంతమందికి నుంచోద్దు, కూర్చోండి. ఎంతమంది ఒకరు చాలు, వెనకాలకి ఇబ్బంది అవుతుంది కదా, కూర్చో. హాయ్, హలో, కూర్చో కూర్చో. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మన రక్షకుడు యేసు ప్రభువు నామములో మరొకసారి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ కూడిక జరగదనుకున్నాం, కానీ ప్రభు మహాకృపను బట్టి మా మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, కానీ ప్రభు మా యొక్క పితరుల యొక్క మనసును చూసి మమ్మలను ఆదరించాడు. జరగదని అనుకున్న ఈ కూడికను దేవుడు మళ్ళీ జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. చక్కని ఆరాధన నడిపించిన బండి జయశీలరావు గారికి, మరి అలాగనే మరి టి సువార్తరాజు గారికి హృదయపూర్వకమైన వందనాలు. మరి ఇంతవరకు నడిపించిన దైవజనులు మహిమరాజు గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయం వేస్ట్ చేయకోకుండా మన చిన్న టెస్ట్ మని మనం విందాం, సాక్ష్యం మనం విందాము. మన మధ్యలో బండి జయశీలరావు గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు, చిల్లకలూరుపేట నుంచి. మరి యవన జీవితంలో దేవుడు అతనికి ఇచ్చినటువంటి మంచి ప్రాయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. పైన వాక్యం రాసి ఉంది, యవన కాలంలో చదువు, యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు. ఏ కాడి మోయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. యవన కాలంలో కాడి మోయట ఎవరికి మేలు అంటే మనుషులకు మేలు, నరుడికి మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవన జీవితాన్ని అతను పాడు చేసుకోకుండా మొదటి స్థాయిలోనే అతని కనుక్కొని వెంటనే దేవుని ఎద్దకు రావటం చాలా గొప్ప విషయం. మీరు వింటారు. ఇప్పుడు చిన్న వయసే కానీ అతను చాలా ఇబ్బందుల్లో నుంచి, ఫ్యామిలీ మ్యాటర్స్ నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. చక్కని సాక్ష్యం మనం విందాం, సమయం వేస్ట్ చేయకోకుండా. ఎవరి ప్రాయంలో దేవుడు అతన్ని పట్టుకున్నారు, అనేకమైనటువంటి అవరోధాల నుంచి దేవుడు అతన్ని విడిపించాడు. యవన కాలంలో దేవుడు అతనికి మంచి ప్రాయమునిచ్చి అనేకమైనటువంటి సమస్యల నుంచి ఆ తమ్ముడిని విడిపించాడు. అందుకని వాళ్ళు మీటింగ్లో ఆ యొక్క వాక్యాన్ని పెట్టుకున్నారు, యవన కాలంలో కాడి మోయిట నరుడికి మేలని. ఎస్, కాబట్టి తన జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవుడు అతన్ని దీవించాడు. అనేకమైనటువంటి సమస్యల నుంచి దేవుడు అతను బయటికి తీసుకొచ్చాడు. సక్షమైన సాక్ష్యం విందాం. మరి చక్కగా తమ్ముడిని ఆహ్వానిస్తున్నాం, బండి జయశీలరావు గారిని. మరి ఒక 20 minutes 9 అయింది, 9:20 వరకు సాక్ష్యం వింటాం మనం. తర్వాత మనం వాక్యంలోకి వెళ్తాం.